Hey, I'm sorry about yesterday. That's okay. నేనే అతి చేసినట్టున్నాను. నవీన్, ఏదైనా గ్యాస్ స్టేషన్లో ఇంకో జాబ్ ఉంటే చూడగలవా నాకు? అది అమ్మాయిలు చేసే జాబ్ కాదు. అయినా ఏంటో అంత సినిమా కష్టాలు. ఇండియాలో నా బ్యాంక్ లోన్ రిజెక్ట్ అయింది. ఇండియాలో ఇచ్చే బ్యాంకులో అంతా అమెరికాలో కెరీర్ ప్లాన్ చేసేవా తల్లి? వాళ్ళు అడిగిన సాయం ఫీజు నేను కట్టేస్తా, మిగిలిన ఫీజుకి చేసే జాబ్ చాలు. దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ వచ్చి ఐ లవ్ యూ అంటావు కదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దీన్ని ఇన్వెస్ట్మెంట్ కింద వాడుతున్నాను అనుకుంటున్నావా? డిగ్రీ అవగానే ₹2 వడ్డీతో సహా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చాయి. ₹2? నా బ్యాంక్ వడ్డీకి పైన ఒక్క పైసా కూడా ఇవ్వను. అంటే ₹10 వడ్డీయా? అక్కర్లేదు తల్లి, నువ్వే ఉంచుకో. ఏంటి సార్ అలా డల్గా ఉన్నారు? డల్గా ఉండకేముంది నాయనా, నా బతుకి వంటోడు ఒకటి తయారయ్యాడు. రోజుకో టైప్లో చికెన్ చేసి జనాన్ని రాకుండా చేస్తున్నాడు. మొన్న ఆరెంజ్ చికెన్ అన్నాడు, నిన్న నిమ్మకాయ చికెన్ అన్నాడు, ఇవాళ బత్తాయికాయ చికెన్, రేపు గద్దూరు చికెను, ఎల్లుండి వాడు పిండాకుడు చికెన్. దీని పేరు చికెన్ జెల్ ఫ్రిజ్ అండి. మీరు టేస్ట్ చేసి ఓకే చెప్తే మెనూలో పెట్టేస్తానండి. అయ్యో, చికెన్ ఎంత పని చేస్తుందండి. ఒరే దరిద్రుడా, ఆ చికెన్ లో ఏం కలిపావరా? ఒళ్ళంతా మంటలు పుడి చేస్తున్నాను. వసాబి అని ఓ జపాన్ స్పైస్ కలిపానండి, సరిపేసానండి. ఏం కాదు, గ్లూకోజ్ తాగండి. నీ గ్లూకోజ్ వద్దు, నీ పాడొద్దు. అందులో ఏ బర్మా ములకలు కలిపావో ఏంటో. అయ్యో, ఆ చికెన్ తోనే ఒళ్ళంతా మంటలు పుట్టి చేస్తున్నాను రా. దగ్గరలో ఫైర్ స్టేషన్ దగ్గర ఆపరా, పైన నీళ్లు పోద్దు కానీ. అమ్మా అమ్మా, అలా ఉండేది.